నమస్కారం అండి, నానండి ఏరైనే. ఇవాళ మనతోటి వైసీపీకి చెందినటువంటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, అలాగే జిల్లా జడ్పీటీసీ ఫోరం కన్వీనర్ గారు దొండ రాంబాబు గారు మనతో ఉన్నారండి. అయ్యా నమస్కారం అండి. నమస్తే అండి. ఒకటి అడ్డుపడతాను ఒక్క మాట. కాంట్రాక్ట్ ఊళ్ళైతే ఏ పార్టీకి చెందినోడైతే ఏటండి, ప్రభుత్వం మనది కదా. ప్రభుత్వం మందే 2-3 పాడుకుండేటప్పుడు అతను ముందుకు రాలేదు, మళ్ళీ టెండర్ క్యాన్సిల్ చేయడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న దాని మీద ప్రభుత్వంకి ఆ నిన్న మాట ఏంటంటే కర్ణం ధర్మశ్రీ గారు అదే టైంలో ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తాను. ఈ నేను కనుక కాంగ్రెస్ నుంచి మీరు పార్టీ టికెట్ ఆశించినారు, నేను కనుక పార్టీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు సీలిపోతాయి, అందుకని చెప్పేసి నాన్న కూడా కర్ణం ధర్మశ్రీ గారికి సపోర్ట్ చేసుకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతానని ఉద్దేశంతో మీరు అటు వెళ్ళినారు. ఇది మరి మీరు ఎక్కడికి ఎదురేసి తెలియదు కానీ ఇది కరెక్ట్ విషయం. ఏంటంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉమిన్ చాందీ గారు అని కేరళ మాజీ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్. తాతబాబు గారు, తాతయ్య బాబు గారు. అవునండి. ఆయనకి మీకు ఒక మంచి సంబంధం ఉన్నదనేసి అంటారు. అయితే అది ఒక చీకటి ఒప్పందం ఏటున్నది దాని వెనకాతల అనేది. ఎందుకంటే ఆయన ఏరే పార్టీ, మీరు ఏరే పార్టీ. తాతయ్య బాబు గారు మేము వడ్డాది గ్రామం, ఆయన బొత్తుల ఇంటి పేరు మేము దొండ. అవును. మా ఇంటికి మా సర్నేమ్ అంతా పని చేసిన ఆయన 11 సీట్లకే పడిపోయినాడు. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, మరి అది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. భవిష్యత్తులోని ఇది కూడా ఉండదేమో అని కొంతమంది చెప్తున్నటువంటి మాట బాబు. నేను ఇవాళ చెప్తున్నాను సార్, ఒక సామాన్యమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఎక్కడొక్కడ రాష్ట్రంలో ఏ ప్లేస్ అయినా పర్లేదు, పిఠాపురం పెడతావా, మంగళగిరి పెడతావా, కుప్పం పెడతావా, రాజీనామా చేసి బై ఎలక్షన్ పెట్టండి. లేదు కాదు వాలంటరీగా మొత్తం టోటల్గా ఒక జిల్లాను ఒక యూనిట్ కింద ఎంచుకొని ఒకసారి ట్రైల్ వేయండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజీనామా చేసిన తర్వాత ఎంతమంది ఏమనుకున్నా, ఆ రోజు మేము పార్టీలో ఉన్నప్పుడు కూడా ఓ 18-20 మంది పోటీ చేస్తే 98% రిజల్ట్ ఎలాగైతే వచ్చిందో, ఇవాళ ఆ 11 అనుకుంటున్నాం కదా మాయి. అవును. 11 కూడా సింగిల్ అంకీకి కూటమి ప్రభుత్వంగా నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను.